జ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు, అజ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు. భక్తి మంచిది, దైవభక్తి అనేది మంచిది. దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని యందు భక్తి కలిగి, దేవుని భయం కలిగి బ్రతికేవాడు దేవునికి ఇష్టడు. దేవుడు ఉన్నాడని నమ్మినోడే కదా దేవునికి భయపడతాడు, దేవునికి భక్తి చేస్తాడు. దేవుని పెద్దగా విశ్వసించినోడు దేవుని గురించి అంతగా పట్టించుకోడు. వాని భక్తి ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి దేవుడా అన్నట్టు ఉంటుంది. కానీ నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మి దేవునికి భయపడేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిదినం దేవుని గురించి ఆలోచిస్తాడు. తన ఉనికికి, తన జన్మకి, తన జీవితానికి, తన గమనానికి, తన ముగింపుకి కారణమైన దేవుణ్ణి నిరంతరం తన అంతరంగంలో తలపోసుకుంటూ ఉంటాడు. ఇలా తలపోసుకుంటూ దేవుని యందు ప్రేమ, దృష్టి, భక్తి కలిగి ఉన్నటువంటి వాడిని భక్తిపరుడు అంటారు. భక్తిహీనుడు ఏంటంటే దేవుణ్ణి లెక్క చేయడు. కష్టపడుతున్నాను, సంపాదించుకుంటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, నా ఇష్టం, నా కష్టం అని వాడు దేవుణ్ణి లెక్క చేయడు. సరే, అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టేద్దాం. దేవుడు ఉన్నాడని నమ్మి భక్తి చేసే వాళ్ళది రెండు రకాలు అన్నాను. వాళ్ళలో ఒకళ్ళు జ్ఞానానుసారమైన భక్తి చేసేవాళ్ళు,